పొత్తు లాభం వల్ల ఆంధ్రప్రదేశ్కి 2500 కోట్లు దక్కాయి అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పొత్తు లాభం ఏపీకి దక్కిన 2500 కోట్లు. హైదరాబాద్ ప్రాజెక్టులపై అసలు వడ్డీ చెల్లిస్తున్న ఏపీ, 42% ఇవ్వాల్సిన తెలంగాణ రాష్ట్రం, నాడు సహకరించని కేసీఆర్, పట్టించుకోని జగన్, సమస్యల పరిష్కారం పైన చంద్రబాబు చొరవ, కేంద్ర ఆర్థిక శాఖ సూచనతో స్పందించిన టీ సర్కార్, ఏపీ ఖాతాకు నిధులు బదిలీ అంటూ కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్ విషయంలోకి వెళ్తే అవి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం తీసుకున్న విదేశీ రుణాలు, వాటి చెల్లింపులు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ఖాతాలు నవ్యాంధ్రకు రావడంతో సదరు రుణాలకు సంబంధించినటువంటి వడ్డీ అసలును ఏపీ ప్రభుత్వమే కడుతోంది. ఏటా అందులో 42% తెలంగాణ సర్కారు ఏపీకి చెల్లించాలి. అలా కట్టేలా కేంద్ర ప్రభుత్వం చూడాలి. కానీ 10 ఏళ్ళు కేసీఆర్ సర్కారు కట్టలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్కు ఈ విషయం అసలు పట్టనే లేదు. ఇప్పుడు పొత్తు లాభం ఫలించింది. ఈ 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కి అయితే 2500 కోట్లు దక్కాయి. ఇక రెండో పేజీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2500 కోట్లు ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అందాయి. కేంద్ర ఆర్థిక శాఖ సూచన మేరకు, ఆదేశాల మేరకు తెలంగాణ సర్కార్ ఈ నిధులను అంతర్రాష్ట్ర నిధుల బదిలీ అంటే ఐజీటీ ద్వారా ఏపీ ఖాతాకు జమ చేసింది. ఇది న్యాయంగా ఏపీకి దక్కాల్సినటువంటి సొమ్మే, ఎవరికి ఏమీ అభ్యంతరాలు లేవు. కానీ 10 ఏళ్ల పాటు ఈ సమస్యకు పరిష్కారం అయితే దొరకలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రులు అయ్యారు. విభజన సమస్యల పరిష్కారం పైన కేసీఆర్ పెద్దగా దృష్టి సారించలేదు. ఇక చెల్లింపుల సంగతి సరే. అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో కేంద్రం వద్ద ఈ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కృషి చేస్తూ వచ్చారు. అంతా కొలిక్కి వచ్చే సమయానికి ఎన్డీఏతో కటీఫ్ చెప్పాల్సి వచ్చింది. దీంతో విషయం మళ్ళీ మొదటికి వచ్చింది. 2019లో జగన్ సీఎం అయ్యారు. విభజన సమస్యల గురించి ఆయన అసలు పట్టించుకోనే లేదు. జగన్కు అటు కేంద్రంలో మోదీతో, తెలంగాణలో కేసీఆర్తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ అవి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడలేదు. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 2019 నుంచి ఈ 2500 కోట్లు తెప్పించుకోవాల్సింది. అంటే ఇటు కేసీఆర్తో కానీ, అటు కేంద్రంతో మోదీతో కానీ జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలకి ఆయన ఏమాత్రం ఉపయోగకరంగా చేయలేదు. ఆయన స్వలాభం కోసం మాత్రమే పనిచేసుకుంటూ వచ్చారంటూ ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. కలిసి వచ్చిన కాలం, నవ్యాంధ్రకు చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి కాగానే విభజన సమస్యల పైన చంద్రబాబు గారు దృష్టి సాధించారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సహకరించారు. పైగా ఎన్డీఏ సర్కారులో టీడీపీది కీలక పాత్ర కావడంతో కేంద్రం కూడా సహకరించింది. హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ఢిల్లీ పెద్దలతో కూడా ఈ అంశం మీద చర్చించి ప్రతి వారం ఈ చర్యల పురోగతికి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కేంద్రం కూడా. ఇదే క్రమంలో హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నటువంటి విదేశీ ఆర్థిక సంస్థల సహాయంతో చేపట్టేటువంటి ప్రాజెక్టుల రుణాలకు సంబంధించినటువంటి అసలు వడ్డీ మొత్తాన్ని కూడా ఏపీ సర్కారే చెల్లిస్తున్న అంశం తెర మీదకి వచ్చింది. ఇందులో 58% ఏపీ, 42% తెలంగాణ చెల్లించాలి. కానీ 10 ఏళ్లుగా తెలంగాణ నుంచి చెల్లింపులే జరగలేదు. ఇప్పుడు అంటే ఇన్నాళ్లకు దీనికి సంబంధించినటువంటి 2500 కోట్లు ఆంధ్రప్రదేశ్కి అయితే దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ సూచనతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను రాష్ట్రానికి జమ చేసింది. పొత్తు లాభాలను స్వప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అధికారులు అయితే పేర్కొంటూ ఉన్నారు. ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడుతున్నాం. దుర్గారు హాయ్ అండి. ఈ అంశం మీద విశ్లేషణ
అంటే మనం చెప్పుకుంటూనే వచ్చాం, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ లేదు. కేసీఆర్ తో కుమ్మక్కయ్యి ఆయన హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంటే చూస్తూ కూర్చున్నాడు. హైదరాబాద్ నుంచి రావాల్సిన అప్పులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, వాటి మీద ఒక్కరోజు కూడా దృష్టి పెట్టలేదు. దీని మీద చాలా సార్లు మనం కూడా మాట్లాడాం. అయితే ఇప్పుడు కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు వస్తే ఏంటి, చంద్రబాబు నాయుడు వల్ల ఏముంది, 74 ఏళ్ల ముసలివాడు అంటూ మాట్లాడారు కదా. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ. ఎందుకంటే 2500 కోట్లు, అది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మనకి రావటం అంటే చాలా పెద్ద విషయం కదండి. ఇన్ని రోజులు అంటే ఫస్ట్ 5 ఏళ్లు విభజన 2014లో జరిగితే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వీటి కోసం కృషి చేశారు ఆయన. కానీ అప్పుడు కేసీఆర్ సరిగా సహకరించలేదు. కేంద్రంతో కూడా ఆయన చెప్పారు, ఫస్ట్ కేంద్రంతో ఆయన ఉన్నారు కాబట్టి అప్పట్లో పొత్తులో భాగంగా. కానీ అవన్నీ ఒక కొలిక్కి వచ్చే సమయానికి ఆయన కేంద్రంతో విభేదించి పొత్తులోంచి బయటకు వచ్చేసారు. దానివల్ల కేంద్రం కూడా పట్టించుకోలేదు. సరే, గత 5 ఏళ్ళు అసలు జగన్ కి ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు. ఆయన పాపం చాలా బిజీగా అవినీతి. అంటే ఈ ఆర్టికల్ ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా స్వప్రయోజనాల మీదే ఎక్కువగా ఆసక్తి చూపించాడు 5 సంవత్సరాలు. దాంతో పాటుగా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారితో అలాగే ప్రధాని మోదీ గారితో ఆయనకి సత్సంబంధాలు ఉండేవి కాబట్టి ఈ అంశం మీద ఆయన వారిని డిమాండ్ చేయలేదు అనేటువంటి వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకటి కేసీఆర్ తోటి ఆయన సత్సంబంధాలు ఉన్నాయండి. మరి ఎప్పుడు కలిసినా మరి ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. సరే, కేంద్రంతో చెప్పక్కర్లేదు, మోదీతో చాలా చక్కగా ఉన్నారు. వెళ్లి కేసుల గురించి మాట్లాడుకుని రావడమే జరిగింది మనం చూసుకున్నట్టయితే. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఒకసారి అధికారంలోకి రెండోసారి వచ్చారు నవ్య ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా, ఆయన ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టారు. మొన్న ఇటీవల రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలవటం జరిగింది హైదరాబాద్ వేదికగా. జరిగినప్పుడు వాళ్ళు అప్పులు ఆస్తుల వివరాలన్నీ మాట్లాడుకున్నారు. తెలంగాణ నుంచి ఏమేమి రావాలి అనేది మాట్లాడుకున్నారు, విభజన అంశాలన్నీ కూడా. ఆ చర్చల్లో భాగంగా ఇవి రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి, హుస్సేన్ సాగర్ నిర్మాణానికి సంబంధించి అంటే విదేశీ సంస్థలతో పెట్టుకుని కదా ఇవన్నీ చేస్తాయి. దానికి సంబంధించినవి అటు నిర్మలా సీతారామన్ తో కూడా, అంటే ఆవిడ కేంద్ర ఆర్థిక మంత్రి కాబట్టి వారితో చర్చించి వాళ్ళు కూడా దాన్ని అంగీకరించి, అందులో ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం కూటమి మీద ఆధారపడి ఉన్నారు. అందువల్ల కూడా ముందు ప్రాధాన్యత దీనికి ఇచ్చారు. అందువల్ల 2500 కోట్లు మనకి ఇవ్వడం అయితే జరిగింది. అంటే 10 ఏళ్లుగా రాని సొమ్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి రావటం అనేది అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. దానికి రేవంత్ రెడ్డి సర్కారు ఒప్పుకుంది, ఎందుకంటే వాళ్ళు న్యాయంగా ఇవ్వాలి కాబట్టి. ఆ వడ్డీ అసలు మనమే కడుతున్నాం, అంటే మనం అంటే ఆంధ్రప్రదేశ్ కడుతున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ 58%, తెలంగాణ 42% కడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్ కి దక్కాల్సినటువంటి 2500 కోట్లు అయితే తెలంగాణ సర్కార్ ఇచ్చేందుకు కూడా ఒప్పుకుంది, ఇచ్చేసింది. ఇప్పుడు దీని వల్ల ఏంటంటే ఇప్పుడు మంచి మంచి పనులు అవడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ 2500 కోట్లు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. అది ఓకే అండి, థ్యాంక్స్.